హాయ్ అండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా, శారదామాత. ఈ టెంపుల్ వచ్చేసి మాత్రం మీర్జాపూర్లో ఉంటుందండి, యూపీలో. ప్లస్ వారణాసి నుండి 190 కిలోమీటర్స్ అయితే పడుతుంది. మీరు గూగుల్లో మాత్రం సెర్చ్ చేయండి. ఇక్కడ నా చేతిలో ఆకులు ఉన్నాయి కదా, ఆకుల మాల. దీన్ని మాత్రం మా తెలంగాణలో గణపత్రి ఆకు అనేసి అంటారు. చెవుపోటు ఇట్లా వస్తే చెవులో పోసుకుంటారండి. ఆయుర్వేదం చాలా మంచిది. ఇక్కడ నార్త్ ఇండియాలో ఎక్కువ పూజకు మాత్రం వాడతారు. ఒక మాల వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే, నార్త్ ఇండియాలో ఏంటి అంటే, మీరు వారణాసి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా పండితులు మనకు దర్శనం చేపిస్తాము, మాకు ఇంతో అంతో డబ్బులు ఇవ్వండి అనేసి మనం ఎంబడి పడతారు. షాప్లో వాళ్ళు కూడా అంతే, ఇక్కడ రండి, ఇక్కడ చెప్పులు వదలండి, ఇక్కడ బండి పెట్టుకోండి అనేసి, ప్రసాదం తీసుకోవాలనేసి. మాత్రం ఇది ఒక్కటైతే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంబడి వాడి డబ్బులు కావాలనేసి ఏదో దర్శనం చేపిస్తాంటే, మాకు వద్దు, మేము చేసుకుంటామంటే కూడా తను వినట్లేదు. ఇదిగోండి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు ఈయనైతే మా ఎంబడి వస్తున్నారు. అందుకోసం నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడైతే మందిర్ లోపలికైతే వెళ్తున్నాము. ఇది అయిపోయినాక మీకు అమ్మవారు ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా, బాయ్.